చూడండి, దాన్నే సోనా గ్రహం అంటారు. పేరుకు తగ్గట్టుగా ఈ గ్రహం మాత్రమే కాదు, ప్రతి వస్తువు కూడా బంగారంతోనే తయారయ్యింది. ఆ గ్రహం చూడడానికి ఎంత అందంగా ఉందో కదా. ఆ గ్రహం మీద ఎవరుంటారు స్కై డ్రాగన్? సోనా గ్రహంలో గోలిడ్స్ ఉంటారు. ఈ గ్రహం మీద ఉన్న మహారాజు పేరు గాలియడ్ రాజా. పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఏం జరిగింది సోనాలి? నువ్వంతగా ఎందుకు కంగారు పడుతున్నావో చెప్తావా? మా తండ్రి గారు మహారాజు గోలియత్ ని, ఇంకా సోనా గ్రహంలో ఉండే ప్రతి ఒక్క గోలియత్ ని ఎంతో భయంకరమైన రాక్షసుడు చుంబక్ దాదా ఖైదీలుగా బంధించాడు. ఏంటి, బంధించాడా? అవును, ఆ చుంబక్ దాదా ఇక్కడికి తన బంగారపు రాకెట్ లో వచ్చి మహారాజు గారితో పాటు సోనా గ్రహంలో ఉన్న గోలియత్ నివాసులు అందరినీ కూడా అతను బంధించాడు. నాకు సహాయం చేయండి. మీరు భయపడకండి సోనాలి, మేమందరం మీకు సహాయం చేస్తాం. ఇంత బంగారాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అవిగో రోబోట్స్ అక్కడున్నాయి. అదిగో మా తండ్రి గారు అక్కడున్నారు. అంత చచ్చుదద్దమ్మలాగా పనిచేస్తున్నావేంటి గోలియాత్? మహారాజు వయ్యుండి నీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోలేవా? ఇప్పుడు నీకు తగిన శాస్తి చెయ్యాలనిపిస్తోంది. నన్నేమైనా సాయం చేయమంటావా చుంబక్ దాదా? ఎవరు నువ్వు? నా పేరు భీమ్. ఏం జరుగుతోంది? చుంబక్ దాదా చేతుల్లోంచి వస్తున్న కిరణాలు భీమ్ ని ఆకర్షించేస్తున్నాయి. తీసుకెళ్ళండి ఓడిపోయిన మీ స్నేహితుడిని. మీరందరూ బాగానే ఉన్నారు కదా? ఓహో సోనాలి, సుస్వాగతం. వదులు. నాకు అర్థమైంది. ఈ చుంబక్ దాదా చేతిలో నుంచి చుంబకీయ కిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు లోహాన్ని గాని ధాతువుల్ని గాని తమ పక్కకి ఆకర్షిస్తాయి. మన దుస్తుల మీద ఉన్నటువంటి వస్తువుల్ని మనం తీసేయాలి త్వరగా. ఇక కట్టిపెట్ట చుంబక్. మళ్ళీ వచ్చావా మూర్ఖుడా? అయినా పర్వాలేదు, ఈసారి మాత్రం నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఏమైంది చుంబక్? నీ శక్తులన్నీ నీరసించిపోయాయా? నువ్వు ఇంతకింత అనుభవించి తీరుతావు. భీమ్ జాగ్రత్త! నన్ను ఢీకొట్టే శక్తి నీకు లేదు చుంబక్. అరే, అతను మళ్ళీ వస్తున్నాడు. ఏం జరుగుతోంది? ఎందుకు నడవలేకపోతున్నాను? బంగారం మీద బాగా ఆశలు పెంచుకున్నావు కదా, ఇంకే ఇక నీ జీవితాంతం దాంతోనే అతుక్కుపోయి ఉండు. భలే భలే భలే, ఎంత అందంగా ఉంది ఈ టోరో ట్రైన్. నిజంగానే అద్భుతమైనది. ప్లానెట్ డోపియోకి చెందిన నివాసులు ఎంతో మంచి పని చేశారు. ఈ ట్రైన్ లో ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయి స్కై డ్రాగన్? ఇది అంతరిక్షంలోకెల్లా మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ ట్రైన్. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళటానికి ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, శక్తివంతమైనది, వేగమైనది కూడా. పిల్లలు, ఈయన పేరు దహర్, ధూపస్ కి ముఖ్యుడు. నిజంగా ఈ ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్పాల్సింది మీరు కాదు, మేము. ఇంత మహాద్భుతమైన ట్రైన్ లో మాకు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ట్రైన్ బయలుదేరబోతోంది. ఈ ట్రైన్ లో ప్రయాణించబోతున్న మొట్టమొదటి ప్రయాణికులు మనమేనమాట. మన నాయకుడు తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు.
ఇక చాలా ఆపండి. నేను ఆ విషయమే మర్చిపోయాను. అతిథులకి పలహారాలు తండి. ముఖ్యమైన విషయం స్కై డ్రాగన్. ఈ ట్రైన్ ఆఖరు బోగిలో అంతరిక్షంలోకెల్లా అతి ముఖ్యమైన వజ్రం చమక్రం ఉంది. కానీ ఆ వజ్రాన్ని దొంగిలించడానికి రాంగో పాంచో బోస్కాతో ప్రయత్నిస్తున్నారు. ఈ రంగో పాంచో అంటే ఎవరు? ఆ బోస్కా సంగతి ఏంటి? రాంగో పాంచోలు అంతరిక్షంలోనే గజ దొంగలు. దోపిడీలు దొంగతనాలు చేయటంలో వాళ్ళు ఆరితేరారు. బోస్కా అంటే తుపాకీలా కనిపించే వాళ్ళ ప్రమాదకరమైన ఆయుధం. మీరు దిగులు పడకండి దహత్. ఆ చమక్రం వజ్రాన్ని మేమందరం కాపలా కాస్తాం. మీరేమంటారు? అవును. సువాసన పువ్వుల నుండి వచ్చేను సువాసన, వెలుగు తెరలు మమ్మల్ని వచ్చి తాకెనులే. ఆనందమే ఆనందమే ఆనందమే. భలే పాడుతున్నావు జగ్గు. జగ్గు కంటే నేను అద్భుతంగా పాడగలను. వినండి. సంతోషమే సంతోషమే, లడ్డూలు తింటే సంతోషమే, అసూయ చందను మిత్రులే, సంతోషమే నా సొంతం. దయచేసి ఆపండి నాయకా. అటు చూడండి. ఆవిడెవరు? ఆవిడ మూషికా గ్రహానికి చెందిన మింకీ. స్కై డ్రాగన్, నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మా అబ్బాయి పొరపాటుగా ప్లానెట్ బడపన్లోకి ప్రవేశించాడు. దయచేసి మీరే నాకు సహాయం చేయాలి. మోషిని ఎలాగైనా క్షేమంగా తీసుకురండి. ఏంటి, ప్లానెట్ బడపన్ మీదకెళ్ళాడా? చాలా పెద్ద తప్పు చేశాడు మింకీ. ఏమైంది స్కై డ్రాగన్? ప్లానెట్ పడప్పన్ పేరు వినగానే కంగారు పడ్డారు. ప్లానెట్ బడపన్లో నివసించేది బూడాస్. అక్కడ ప్రతి ఒక్కరికి 4 చేతులుంటాయి. అక్కడికి పరాయి వాళ్ళు వస్తే ఏమాత్రం సహించలేరు. పొరపాటుగా ఏ అపరిచితులైనా వాళ్ళ గ్రహానికి వచ్చారు అంటే అక్కడి వాళ్ళు ఏమాత్రం సహించలేరు. మీరు దిగులు పడకండి మింకీ, మేమందరం మీ అబ్బాయిని క్షేమంగా తీసుకొస్తాం. మీరేమంటారు? నిజంగానా? అయితే మీరందరూ వెంటనే నాతో పదండి. ఈ ప్రదేశం చూడడానికి చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? నాకు ఇటువైపు నుంచి కాస్త దూరంలో సంగీతం వినిపిస్తుంది. పదండి, మనమందరం వెంటనే అక్కడికి వెళ్ళాలి. చూసారా, ఆ బుడాస్ ఇంత భారీగా ఉన్నారు. చూస్తుంటే సంబరాలు జరుగుతున్నట్టున్నాయి. అది సరే గాని వాళ్ళకి 4 చేతులు ఎందుకంట? మా అబ్బాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ కనపడటం లేదు. వాడెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. మూషిని వెతకడానికి మనకిదే సరైన సమయం. బూడాస్ ఆటపాటలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టి మన మీద పడే అవకాశమే లేదు. ఆ బుడాస్ భీమని గమనిస్తారా ఏమో? ఆ నాట్యం మీద నుంచి వాళ్ళ దృష్టి మళ్ళీ తెరగా చూడగలిగేది. నీ అల్లరికి హద్దు లేదా? నీ కోసం మీ అమ్మ ఎంత దిగులు పడుతున్నారో నీకు తెలుసా? కానీ నువ్వేమో ఇక్కడ నాట్యం చేస్తున్నావు. పద, ఇక్కడ నుంచి వెంటనే ఇంటికి వెళ్ళాలి. మోసి, నువ్వు చేసే అల్లరికి కూడా ఒక హద్దు ఉండాలి. నీకు అసలు భయమే లేదా?
ఆ బుడాస్ మధ్యలోకి వెళ్లి నాట్యం చేస్తావా? నా అదృష్టం బాగుండి వీళ్ళందరూ వచ్చి నిన్ను కాపాడారు. చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నాడు కదా. మా అబ్బాయిని క్షేమంగా కాపాడినందుకు మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. మూసి, ఈసారి నువ్వు కావాలంటే ఏ గ్రహానికైనా వెళ్ళు, కానీ నువ్వు ప్లానెట్ బడపనికి మాత్రం రావద్దు. నాకు చెక్కెల గింతలుగా ఉంది.